ఇంకా పెళ్లి కూతురు కోసం వెయిటింగ్ అనమాట. మా వాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అన్ని తీసుకుని ఇంకా అమ్మాయికి బొట్టు పెట్టి అమ్మాయి చేతిలో అయితే పెట్టారు. మెయిన్ అయితే అదే ముహూర్తం కింద చూసుకుంటారు, అమ్మాయి చేతిలో అవి పెట్టడం. ఇంకా అయితే ప్రొఫెషనల్స్ కాదు, మేము సరదాగా చేస్తున్నాము. ఆ వైపులో అయితే స్టిక్కర్స్ వేసేస్తున్నాము, ఇంకా కదలకుండా అలా పడి ఉంటదని. ఇంకా కనకంబరాలు తీసానండి. కనకంబరాలు అయితే 7 మూరలో 8 మూరలో ఉన్నట్టున్నాయి ఇవని. అమ్మో, మూత తీసినప్పుడు స్మెల్ వచ్చిందండి, నోరు ఊరిపోయింది. హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ రోజు అయితే మా అన్నయ్య ఎంగేజ్మెంట్ జరుగుతుందండి. మా పెద్దమ్మ అయితే ఎక్కడెక్కడో వెతికేసిన సంబంధాలు చివరికి మా పక్కూరైన ర్యాలీలో అయితే సంబంధం కుదిరిందండి. ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ కి అన్ని రెడీ చేస్తున్నాము. స్వీట్ లో అవన్నీ పట్టుకెళ్తాం అయితే కంపల్సరీ కదండి ఎంగేజ్మెంట్ కి. మేమైతే ఓన్ గా డెకరేషన్ చేస్తున్నాం అనమాట, ప్లేట్స్ కట్టను. మామూలుగా అయితే ప్రొఫెషనల్స్ కాదు, మేము సరదాగా చేస్తున్నాము. ఆ ర్యాపర్ వేసినప్పుడు కూడా అంత ప్రొఫెషనల్ గా అయితే రాలేదు, కానీ ట్రై చేసాము. తర్వాత కొంచెం అఫీషియల్ గా కనపడడానికి ఆ పైన అయితే ఫ్లవర్స్ అంటిస్తున్నాం అనమాట. అన్ని వేసేసాం, కానీ ఈ మైసూర్ పాక్ ఉండిపోయిందండి. మళ్ళీని ఈ మైసూర్ పాక్ అయితే మళ్ళీ ర్యాపర్ చూడుతున్నాం అనమాట. చూడుతుంటే చుట్టిన దాని మీద చుట్టేస్తాం గురించి అంత నీట్ గా అయితే రావట్లేదు, కానీ అయితే బాగానే చేసామని అనుకుంటున్నాము. ఇంకా అన్ని అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మిగిలిన వాటికి కూడా ఫ్లవర్స్ అంటించేసాము. ఇంకా ఫ్లవర్ మామూలుగా 2 వైపులా అయితే స్టిక్కర్స్ వేసేస్తున్నాము, ఇంకా కదలకుండా అలా పడి ఉంటదని. ఇంకా లాస్ట్ కి అయితే ఇంకా అన్ని ప్యాకింగ్ అయిపోయాక ఇలా అయితే దగ్గర పెట్టి ఒక వీడియో అయితే చూపిస్తున్నాను, లుక్ చూసేయండి. ఇంకా ఫ్లవర్స్ కట్ట బయట తీయలేదు, లోపలే ఉన్నాయి. అవి కాకుండా మామూలుగా స్వీట్స్ ప్యాకింగ్ అయితే ఇలా అయింది. ఇంకా మా అన్నయ్య అయితే రెడీ అవుతున్నాడు అనమాట. ఇంకా అందరికి అయిపోయింది, కానీ మా అన్నయ్య కావలేదు. ఇంకా రెడీ అయ్యాడు. రెడీ అయ్యాకైతే ఫస్ట్ గుమ్మం దగ్గర అయితే కొబ్బరికాయ కొడతారు. గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంక మళ్ళీ మా అన్నయ్య అయితే ఇంట్లోకి వెళ్ళనివ్వరండి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన దాని తర్వాత ఎంగేజ్మెంట్ కి స్టార్ట్ అయిపోతాం అందరమును. ఇంకా పట్టికి బెల్లం అయితే మా ఊళ్ళకి కంపల్సరీ అనమాట, అదైతే కన్ఫర్మ్ గా ఉండాలి ఎంగేజ్మెంట్ కి మాకు. ఇప్పుడైతే మా ఊరు నుంచి స్టార్ట్ అయిపోయామండి. మా ఊరైతే మెర్లపాలెం, ఆత్రేయపురం మండలం. మా ఊర్లో ఉన్న దేవుళ్ళన్నిటికి కూడా కొబ్బరికాయలు కొట్టిస్తారండి, మా గ్రామ దేవతకి అందరికి కూడాను. మాకు దారిలో విజయదుర్గమ్మ గుడి అయితే ఉంటదండి. అమ్మవారి దగ్గరికి కూడా మా అన్నయ్య దిగి కొబ్బరికాయ కొట్టున్నారు అనమాట, దండం పెట్టుకుంటున్నారు. ఇంకెక్కడికన్నా మేము శుభకార్యాలకు వెళ్తున్నాము అంటే ఊళ్ళో ఉన్న దేవుళ్ళన్నిటికీ కూడా కొబ్బరికాయలు కొడతారు. ఓబలంక అయితే వచ్చాము. ఓబలంక నుంచి రాలెల్లి రూట్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. రాలి అయితే మాకు దగ్గరే 5 కిలోమీటర్స్ ఉంటదండి మాక్సిమం. అంటే మనం రాలి ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాము అంటే పెద్ద ఆంజనేయ విగ్రహం అయితే ఉంటదండి. ఈ మధ్య స్థాపించేది దీన్ని అయితేని మన ఊళ్ళోకి ఎంటర్ అవుతుంటే అది మెయిన్ అట్రాక్షన్ అనమాట, భలే అనిపిస్తది. ఇంకా పెళ్లి కూతురింటి దగ్గరికి అయితే వచ్చాము. మేము తెచ్చిన పళ్ళాలు ప్లేట్లు అన్ని మా వాళ్ళు పట్టుకెళ్తున్నారు అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. మేము వెళ్తున్న దారిలో పక్కన వంటలు వండుతున్నారు అనమాట, స్మెల్ అయితే అదిరిపోయింది. మా వాళ్ళు తెచ్చిన ప్లేట్లు కాకుండా ఇంకా ప్లేట్లు ఉన్నాయంటండి. ఇంక వెనక్కి వెళ్ళి ఆ ప్లేట్లు తీసుకురావడానికి అయితే వెళ్ళాము. నేనైతే పెద్ద బరువు తీసుకోకుండా పువ్వులు తీసుకున్నాను అనమాట. పువ్వులు పట్టుకొచ్చి ఇప్పుడు అక్కడ సర్దాలన్నమాట, పల్లెల్లో కట్ట పెట్టి సర్ది కార్యక్రమం అయితే మొదలు పెట్టానండి. ఫస్ట్ అయితే కనకంబరాలు తీసానండి. కనకంబరాలు అయితే 7 మూరలో 8 మూరలో ఉన్నట్టున్నాయి. ఇవైతే మొత్తం మేము పువ్వులన్నీ తీసేసి పల్లెంలో అయితే పెట్టేశాను. మొత్తం 2 కవర్లో తెచ్చారు. తర్వాత అయితే మొలల కవర్ అయితే అస్సలు రావట్లేదు, ముడి ఇంకా చింపాల్సి వచ్చింది. చింపేసి అయితే పక్కన పడేసాను కవరు. మొలలు అయితే తీసేసి కూడా పల్లెం మీద సర్దేశాను. స్టేజ్ డెకరేషన్ అయితే పెళ్లి కూతురు వాళ్ళ చుట్టాల అబ్బాయి చేశాడంటండి. చాలా అంటే చాలా బాగా చేశాడు. చూడగానే నాకు భలే నచ్చింది. ఏంటి అంటే అంత హెవీగా లేదు, స్వీట్ గా క్యూట్ గా ఉందన్నమాట డెకరేషన్ అయితేని. ఎంత ఎలిగెంట్ గా ఉందో చూడడానికి అయితేని, నాకైతే భలే నచ్చింది. తర్వాత వచ్చిన వాళ్ళకి అక్షింతలు వేయడానికి అయితే అక్షింతలు, గంధం, కుంకుమ అన్ని అయితే రెడీ చేసేసారండి. మేము తెచ్చినవన్నీ అయితే అలా పెట్టేసాము. కాదు, మా వాళ్ళు అయితే పరిచేశారు. అవన్నీ అలా కుర్చీ ముందు పరిచేశాక ఇంకా పెళ్లి కూతురు కోసం వెయిటింగ్ అనమాట. మా వాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకేంటి అంటే పెళ్లి అంటే సందడి కింద ఉంటది కదా, ఇంక సందడిగానే ఉంది అక్కడ. పెళ్లి కూతురు కూడా వచ్చేసిందండి. పెళ్లి కూతురు అయితే వాళ్ళ పెద్దోళ్ళు ఎవరొకరు తీసుకొస్తారు కదా, ఇంకా అలా తీసుకొచ్చి ఇంకా స్టేజ్ మీద అయితే నించోబెట్టారు. మా పెద్దమ్మకి అనమాట ముహూర్తం టైంకి ఇంకా అమ్మాయి చేతులు అవి పెట్టి తర్వాత కూర్చోబెట్టాలి అని అంట. ఇంకా ముహూర్తం టైంకి అయితే పసుపు, కుంకుమ, అమ్మాయికి తెచ్చిన చీర, అలాగే పటికి బెల్లం అవన్నీ తీసుకుని ఇంకా అమ్మాయికి బొట్టు పెట్టి అమ్మాయి చేతులు అయితే పెట్టారు. మెయిన్ అయితే అదే ముహూర్తం కింద చూసుకుంటారు, అమ్మాయి చేతులు అవి పెట్టడం. ఇంకా అమ్మాయికి పసుపు, కుంకుమ, ఈ పటికి బెల్లం ఇచ్చేసిన తర్వాత అయితే కన్ఫామ్ గా 3 లేదా 5 జంటల చేత అయితే అక్షింతలు వేసి అమ్మాయికి అయితే ఆశీర్వాదం ఇప్పిస్తారండి.
ఇంకా అలా వాళ్ళ చుట్టాలు మా పెద్దమ్మ వాళ్ళు వేసేసిన తర్వాత పెళ్లి కూతురు అయితే మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు పెట్టిన చీర అయితే కట్టుకుని వస్తారండి. కట్టుకుని వచ్చిన తర్వాత మా అన్నయ్యని తీసుకొచ్చి ఇంక పక్కన నిలబెడతారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న జంటలందరూ వాళ్ళిద్దరికి అక్షింతలు వేస్తారండి. ఫస్ట్ అయితే మా పెద్దమ్మ పెద్దనాన్న వేసిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇస్తారు. ఇంక తప్పకుండా అయితే వచ్చిన వాళ్ళందరి చేత అక్షింతలు వేయిస్తారు. ఎందుకంటే అందరి ఆశీర్వాదం వాళ్ళిద్దరి మీద ఉండాలని కొత్త జంట మీద. మాకైతే ఓన్ బ్రదర్స్ అయితే ఎవరు లేరండి. మాకేంటంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నమాట. మా అమ్మకైతే 2 అక్కలు 1 తమ్ముడు. వాళ్ళ పెద్దక్క కొడుకు అన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళ పిల్లోడిది అనమాట ఇప్పుడు ఎంగేజ్మెంట్. మా పెద్దమ్మకి అయితే 2 అబ్బాయిలే, రెండో పెద్దమ్మకి కూడా 2 అబ్బాయిలే. మా అమ్మకే మేమిద్దరం అమ్మాయిలమే అనమాట. మా మావయ్యకి అయితే 1 అబ్బాయి అన్నమాట. నా పెళ్లికైతే మా అత్తగారు వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఆనమలేదని చెప్పి జస్ట్ వచ్చి పటికి బెల్లం కట్ట చేతికి ఇచ్చి ఇంకా అదే ఎంగేజ్మెంట్ అన్నారు. ఇప్పుడైతే ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేస్తున్నారు కదండి. ఇంకా కాసేపు అయితే బ్రేక్ ఇచ్చి ఫొటోస్కి అయితే స్టిల్స్ తీసుకుంటున్నారు. మనం కూడా బ్రేక్ తీసుకుందాం కదా అని వంటల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జీలు వంటలు అయితే వచ్చినప్పుడు గుమగుమలాడిపోయినాయి కదా. ఇప్పుడైతే ఏమేమి వండారో చూపిస్తాను. పులిహార, తర్వాత అయితే ఇది కాలీఫ్లవర్ ఫ్రై అనమాట. ఇంకోటి ఏంటి అంటే వేడి వేడి అన్నం, ఇంకా ఏంటో వండారో చూపిస్తాను. పప్పు కాకుండా మనకి ఇంకా బిర్యానీ. అమ్మో మూత తీసినప్పుడు స్మెల్ వచ్చిందండి, నోరు ఊరిపోయింది. పన్నీర్ కూర, ఇంకోటి ఏదో ములక్కాడ జీడిపప్పు అంట. ఓపెన్ చేసేసరికి అది కూడా స్మెల్ అదిరిపోయింది. తర్వాత అయితే వేడి వేడి సాంబారి, ఇంకా పొగలు కక్కుతూ ఉంది మేము మూత తీసి చూసినప్పటికి. ఇంక తర్వాత అయితే వడలు, ఇంకా ఐటమ్స్ అయితే చూసేసాం అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు తింటాక ప్రాప్తం లేదు. శుక్రవారం ఒకటి చేసానేమో, మేము ఏంటంటే శుక్రవారం ఏమి తిన్నా అనమాట ఫుడ్. మా అన్నయ్యకి అయితే అదే చెప్పాను, ఒరే పెళ్లి కూడా శుక్రవారం పెడతావేమో పెట్టకని. అప్పుడు కూడా నేను త్యాగం చేయాల్సి వస్తుంది మా అన్నయ్య పెళ్లి ఫుడ్ కూడా అని అనుకుంటున్నాను. ఏమి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ముహూర్తం ఎప్పుడు వస్తే అప్పుడే, మనం ఏం చేయలేము. మాక్సిమం అయితే ఎంగేజ్మెంట్ అయిన వెంటనే కూడా పెళ్లి ముహూర్తం పెట్టేస్తారండి. మాకేంటి అంటే ఒక రోజు తాయితీగా చూసి పెట్టుకుందామని అయితే ఇలా ఎంగేజ్మెంట్ అయ్యాక అయితే వెంటనే అయితే ముహూర్తం పెట్టించలేదు. కానీ అయితే చాలా మంది ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ముహూర్తం పెట్టించేస్తారు. మా వాళ్ళైతే తాయితీగా చూసి ముహూర్తం పెట్టిద్దాంలా అయితే ఎంగేజ్మెంట్ రోజున అయితే పెట్టించలేదు. ఫోన్లే అండి, మా పెద్దమ్మైనా సరే పొరుగురులో చేస్తుంది. మాకైతే మెర్లపాలెమే ప్రపంచం అనమాట. మాకైతే మా అమ్మాలదే మెర్లపాలెమే, మా అమ్మమ్మదే మెర్లపాలెమే, మా అత్తగారాలది కూడా మెర్లపాలెమే. ఇంకా మా అమ్మమ్మ ఏమి మా ఇంకా తక్కువైనట్టు మళ్ళీ వాళ్ళ తమ్ముడికి చేసుకుంది మా పెద్దమ్మని. ఇంక మా పెద్దమ్మ కూడా మెర్లపాలెంలో ఉంటది. మా రెండో పెద్దమ్మ ఒక అమలాపురంలో ఉంటది. ఇంకా వాళ్ళందరూ మెర్లపాలెమే అనమాట. ఇప్పుడైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రింగ్స్ అయితే తొడుక్కుంటున్నారండి. రింగ్స్ తొడుక్కున్న తర్వాత అయితే ఇంకా పెళ్లి కూతురు కోసం స్వీట్స్, మేకప్ కిట్స్ అవన్నీ తెస్తారు కదా ఐటమ్స్ అయితే, అవన్నీ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కటి అమ్మాయి చేతిలో పెడుతున్నారు అనమాట. అమ్మాయికి ఇస్తున్నట్టు ఒక్కొక్కరు ఇంకా అలాగిస్తూ ఫొటోస్ అయితే దిగుతున్నారండి. ఫొటోస్ కి స్టిల్స్ ఇస్తూ కట్టను. మనం కూడా ఇద్దాం అనుకున్నాం కానీ ఇంకెవరో వీడియోస్ తీసి వాళ్ళు లేరని ఆగాను. తర్వాత అయితే ఒక బ్యాచ్ దిగేసింది. నెక్స్ట్ బ్యాచ్ లో అయితే నేను కూడా వెళ్ళాను, వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి వీడియో తీయమని. నేనైతే తేలిగ్గా ఉంటాయి కానీ అని ఫ్లవర్స్ ఇచ్చాను. మా వాళ్ళు అయితే పెద్ద బరువు బాధ్యతలు తీసుకొని పుచ్చగా ఇమ్మన్నారు అనమాట. పుచ్చగా బరువు అంతా నాకే వదిలేసి జస్ట్ ఆ సోకి ఇలా పట్టుకుంటున్నారు. ఇంక నేను కాసేపు పట్టుకుని మా అన్నయ్య చేతిలో పెట్టేశాను. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట ఎంగేజ్మెంట్ అయితేని. చాలా బాగా జరిగింది ఎంగేజ్మెంట్ అయితేని. తర్వాత అయితే మిగిలిన వాళ్ళు అక్షింతలు వేస్తున్నారు అనమాట. కొంచెం లేట్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అక్షింతలు వేస్తున్నారు. ఇంక సరదాగా అయితే వాళ్ళందరినీ వీడియోస్ తీస్తుంటే నన్ను ఆట పట్టిస్తున్నారు, నన్ను తీ అని. ఇంతకు ముందు వీడియోస్ తీస్తుంటే తీయొద్దు అనేవారు, ఇప్పుడైతే నన్ను తీ అంటున్నారు. తర్వాత కొంతమంది తాంబూలాలు ఇస్తారు కొంతమందికి. ఆ తాంబూలాలు కూడా ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఫోటోషూట్ అనమాట. తర్వాత మళ్ళీ మా అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారని మళ్ళీ వాళ్ళతో కూడా ఫొటోస్ దిగి లాస్ట్ కి అయితే ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నారు. ఫోటోగ్రాఫర్ ఎప్పుడు స్టిల్స్ దిగుదాం అనుకున్నా సరే ఏదో ఫోటో అని ఆపేస్తున్నారు. ఇంకా అడకైతే ఇంక ఫోటో స్టిల్స్ అయితే దిగుతున్నారు. ఇంకైతే మొత్తం ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు. ఇంకా లాస్ట్ కి అయితే ఫోటో స్టిల్స్ దిగుతున్నారు. ఇంక దిగుతుంటే మేమైతే కూర్చొని ఉన్నాం అనమాట. ఈ రోజు అయితే ఇలా సరదాగా గడిచిపోయిందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.